ఎక్కడైనా రాజభవనాలకు కాపలాగా సైన్యం పహార కాస్తుంది. శత్రువులెవరూ కోటలోకి చొరబడకుండా సైన్యం ఎల్లవేళలా కాపలా కాస్తుంది. అయితే లండన్లోని థేమ్స్ నది తీరంలో ఉన్న ఓ కోటకు మాత్రం కాకులు కాపలాగా ఉంటున్నాయి. అంతేకాదు, ఆ కాకులకు కూడా ఓ సంరక్షకుణ్ణి అక్కడి ప్రభుత్వం నియమిస్తుంది. తాజాగా ఈ బాధ్యతలను రాయల్ మెరైన్ మాజీ సైనికుడైన మైకేల్ బార్నీకి అప్పగించారు. లండన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టవర్ ఆఫ్ లండన్కు వేల ఏళ్లుగా కాకులు కాపలా కాస్తున్నాయి. 1066లో కింగ్ విలియం I ఇంగ్లాండ్పై విజయం సాధించిన తర్వాత థేమ్స్ నది దగ్గర ఓ భారీ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా విరాజిల్లిన ఈ కోట ఆ తర్వాత బందీఖానాగా మారింది. ఈ కోటకు ఎప్పటినుంచో కాకులు వస్తున్నాయని, ఈ కోట నుంచి కాకులు వెళ్లిపోతే వైట్ టవర్తో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఆ కోట సంరక్షణ బాధ్యతను కాకులే చూసుకుంటాయని విశ్వాసం. దీంతో అక్కడి నుంచి కాకులు వెళ్లిపోకుండా ఉండేందుకు ఓ సంరక్షకుణ్ణి నియమిస్తారు. ఈ సంరక్షకుడితో పాటు మరో 4 సిబ్బంది కాకుల యోగక్షేమాలు చూసుకుంటారు. ఇక 17వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ II టవర్ ఆఫ్ లండన్ దగ్గర ఎప్పుడూ 6 కాకులు ఉండేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం జరిగాక ఆ కాకుల సంఖ్యను 7కు పెంచారు. దీంతో ఈ కాకులు అక్కడి నుంచి ఎగిరిపోకుండా ఉండేందుకు వాటి రెక్కలను కత్తిరిస్తూ ఉంటారు. అలాగే వాటికి ప్రతిరోజు మాంసాహారంతో పాటు గుడ్లు, బిస్కెట్లు ఆహారంగా అందిస్తుంటారు. రోజంతా టవర్ ఆఫ్ లండన్ దగ్గర తింటూ రాత్రి సమయానికి పంజరంలోకి వెళ్లిపోతాయి.